సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదంచితముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణింబుద హృదంబుజరవింపర చిదంబర నటం హృది భజా. చిదంబుధిమణింబుద హృదంబుజరవింపర చిదంబర నటం హృది భజా. పర చిదంబర నటం హృది భజా. నటరాజ అనే మాటలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. నట అనే శబ్దానికి కేవలం నాట్యము, దానికి రాజు అని మాత్రమే కాకుండా స్పందన శక్తిని నట అంటారని, సృష్టి అంతా స్పందన శక్తి వల్ల నడుస్తుంది. ఆ స్పందన శక్తి పరాశక్తి. ఆ శక్తితో ఉన్న స్వామి నటరాజు. సర్వజగత్తుకి ఈశ్వరుడు. ఈశ్వర శబ్దమే రాజా అనే శబ్దానికి అర్థం. ఈశ్వరుడు అంటే సర్వజగత్తు నియమించువాడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు. విశ్వానికి ఏ ఐశ్వర్యాలు కావాలో అవన్నీ ఆయన వద్దే ఉన్నాయి. అదేవిధంగా ఈశతే అనే మాటకి నియమించువాడు అని. యజమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తు చెప్తోంది. తన యొక్క శాసక శక్తులతో లోకాన్ని ఎవడు నియమిస్తున్నాడో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికే మరొక పేరు రాజు. రాజు అన్న ఈశ్వర శబ్దం అన్న ఒకటే. అటువంటి నటరాజు. ఈ సర్వ జగత్తు కూడా ఆ స్పందన శక్తితోనే నడుస్తున్నది, చలన శక్తితో నడుస్తున్నది. ఈ స్పందన్ని చలనాన్ని కలిగిస్తూ చలించకుండా ఉండే స్వామి ఎవడో ఆయన నటరాజు, నటేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. అందుకని నటేశాయ అనే నామం కూడా ఉన్నది. విశేషించి నటరాజమూర్తుల గురించి మనం చెప్పుకున్నాం. పరమేశ్వరుడు మూర్త అమూర్త అని రెండు తత్వములతో ఉంటాడు. అంటే ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అని ఉపనిషత్తు కూడా చెప్తున్నది. అమూర్తము మూర్తము. అమూర్తం అంటే ఏ రూపము లేనటువంటి తత్వం. దానికి సంకేతంగానే మనం లింగాన్ని ఆరాధన చేస్తున్నాం. ఏ రూపం లేనివాడు నిరాకారుడు ఆయన శివుని లింగ రూపంలో భావన చేస్తున్నాం. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాసనార్థం అనేక రూపములు స్వీకరించాడు ఆయన. అవి మనం ధ్యానం చేసి ఉపాసిస్తే సిద్ధుల్ని ఇస్తాయి. అలా ఉపాసన కోసం ఆయన ఆ లింగమునందే అనేక రూపములుగా ఋషులకు దర్శనమిచ్చాడు. ఆయా ఋషులకు ఆయా సందర్భాల్లో. ఒకసారి దక్షిణామూర్తిగా, ఒకసారి అర్ధనారీశ్వరుడిగా, మరొక పర్యాయం సోమాస్కందుడిగా, ఇంకొక పర్యాయం నటరాజుగా. ఈ 4 మూర్తులు స్వామి మూర్తుల్లో అత్యంత ముఖ్యమైనవి. ఇంకా ఎన్నో మూర్తులు స్వామికి అనంతములైన తత్వములున్నాయి. పరివారమూర్తి కూడా ఉన్నది. గణపతి కుమారస్వామి పార్వతీదేవితో ఉన్నటువంటి పరివారమూర్తి ఉన్నాడు. భైరవమూర్తి ఉన్నాడు. భైరవుల్లో మళ్ళీ అనేక రకాల భైరవులు ఉన్నారు. కాలభైరవ, సంహార భైరవ ఇత్యాది మూర్తులు. నృసింహస్వామిలో వివిధ నృసింహులు ఉన్నట్టుగానే భైరవమూర్తులు చాలా ఉన్నాయి. అలాగే వీరభద్రుడు ఇత్యాది మూర్తులు కూడా స్వామికి ఉన్నాయి. ఏమున్నప్పటికీ కూడా ఈ 4 మూర్తులు అత్యంత ప్రధానం. ఇందులో దక్షిణామూర్తి గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. అదేవిధంగా అర్ధనారీశ్వర స్వరూపం. అర్ధనారీశ్వర తత్వం చాలా విశేషమైనటువంటిది. అంటే శివుడు ఆ రూపంలోనే అమ్మవారు కనబడుతున్నారు. శివుని ప్రక్కన అమ్మవారు ఉండొచ్చు కదా అంటే అది సాంబశివుడు అవుతాడు. అర్ధనారీశ్వరుడు అయినప్పుడు కూడా అది సాంబశివమే. కానీ అమ్మ అయ్యా కలిసి ఒకే మూర్తిలో గోచరిస్తున్నారు. అది విశేషమైన అంశం. అంటే అమ్మవారు వేరు కాదు తనలో అని చెప్పడానికి, ఒకే రూపంలో ఇద్దరు ఉండడానికి కారణం ఏంటంటే అభిన్న రూపమైన శివశక్తి తత్వం మనకు గోచరిస్తున్నది. మరొక అద్భుత మూర్తి సోమాస్కందమూర్తి. అంటే శివుడు పార్వతి ఇరువురు వృషభ వాహనంపై ఉంటే వారి నడుమ ఒక చిన్న బాలుడు ఉంటాడు, ఆయన స్కందుడు. ఈ రూపధ్యానం చాలా విశేషంగా శాస్త్రంలో చెప్తున్నాయి. అందున సోమవారం ప్రదోష కాలంలో ఆ మూర్తిని ధ్యానించాలని కూడా పెద్దలు చెప్తారు. అందుకే ఒక్కసారి ఆ మూర్తిని కూడా మనం స్మరించుకున్నాం. సా ఉమా స్కంద సోమాస్కంద, ఇది శబ్దానికి అర్థం. ఉమా స్కందులతో ఉన్నవాడు, ఇది సోమాస్కంద అని శివుని పేరు. అది ఉమా స్కందుడు, ఉభయులతో ఉన్నవాడు. ఇటు అమ్మవారు అటు అయ్యవారు, మధ్యలో అబ్బాయి చిన్నపిల్లవాడు ఆయన. అది కూడా ఎలా ఉంటాడంటే అత్యంత బాలుడుగా ఉంటూ మొలిచిన 2 దంతములతో చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ధ్యానించాలి అన్నారు. అటువంటి రమ్యమైన మూర్తి వృషభవాహనంపై ఉంటాడు. ప్రదోష కాలంలో సాధారణంగా ఈ మూర్తిని ఆరాధన చేస్తూ ఉంటారు. అదేవిధంగా నటరాజమూర్తి. స్వామి మూర్తుల అన్నిటి తత్వము నటరాజతత్వంలో సంపూర్ణమూనది. శివతత్వము శివమంత్రముల రాసి నటరాజతత్వంగా ఆవిష్కరణ అయింది.
అయితే నేను నటరాజమూర్తి వర్ణన ఇంకా ప్రారంభించలేదు, దానికి ఇంకా సమయం ఉన్నది. ఎందుకంటే నటరాజు కనబడాలంటే చాలా తపస్సు చేయాలట. అంటే మనం కొంచెం తపస్సు చేద్దాం, దానికి పూర్వరంగం మనం సిద్ధం చేయాలి నటరాజు రావడానికి. అంటే ఉపన్యాసం కొనసాగించాలని కాదు, ఉపన్యాసంతో మనస్సు ఒక సంసిద్ధతలోకి రావాలి. అటువంటి పక్వమైన హృదయాలుగా నటరాజు దర్శనం కూడా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. దానికి పూర్వరంగం నటరాజును చూడాలని తప్పించిపోయిన మహర్షులు ఎందరెందరో, మహాత్ములు ఎందరెందరో. ఎందుకంటే నాట్యం చూడడం అంత తేలిక కాదు. కైలాసంలో కేవలం పార్వతీమాత మాత్రమే చూస్తుంది ఆ నాట్యాన్ని. కొన్ని సందర్భాల్లో కొందరు ఋషులకి కొందరు దేవతలకు దర్శనమిస్తాడు. కానీ భూమి యందు ఆయన ఎక్కడెక్కడ నర్తిస్తాడో మనం అనేక సభలు చెప్పుకున్నాం. వాటన్నిటిలోనే అత్యంత ప్రధానమైనది నటరాజ క్షేత్రమైనది చిదంబరం. ఆ చిదంబరం అనే మాటలోనే ఏదో విశేషం ఉన్నది. ఆ చిదంబరం యొక్క గాథని వినడం ఒక యాగం, ఒక యజ్ఞం, ఒక సాధన, ఒక ఉపాసన. అదే చిదంబరం యొక్క విశేషాన్ని శివుడే స్కందునికి నందీశ్వరుడికి తెలియజేశాడు. అందులో ప్రధానంగా నందీశ్వరునికి చెప్పినటువంటి అంశములే మనం ఈ రోజు నుంచి చెప్పుకుంటున్నాం. ప్రధాన గ్రంథం అది. దీన్ని ఆధారం చేసుకుని ఇతర గ్రంథములు కూడా కలుపుకుంటాం. ఎలాగైతే రామకథకి రామాయణం ప్రధానమో, చిదంబరం నటరాజుకి సంబంధించి వ్యాసప్రోక్తమై స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి గ్రంథం మనం ప్రారంభించుకున్నాం. ఇది కూడా పారాయణ గ్రంథం అని చెప్పుకున్నాం. దీని పారాయణ విధానం ఉన్నది. మొత్తం 26 అధ్యాయాలు. దీనికి అంగన్యాసం కరన్యాసం చేస్తారు, మూలమంత్ర జపం చేస్తారు. అదే యస్మాత్ సర్వం సముత్పన్నం శ్లోకం చెప్పుకున్నాం, అది చేసి పారాయణ చేస్తారు. అలాంటి మనం ప్రారంభించుకున్నాం కనుక పారాయణకి అందరూ ఉపక్రమిస్తున్నాం. పారాయణం అంటే చదవడం మాత్రమే కాదు, గ్రహించడం, మనసా దాన్ని స్వీకరించడం. కనుక చెప్తూ నేను, వింటూ మీరు కూడా పారాయణ ప్రారంభించాం. ఈ పారాయణ ఫలశ్రుతులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనకు లభించుగాక అని ప్రార్థిస్తూ ఈ దివ్యమైనటువంటి చిదంబర వైభవాన్ని తెలియజేస్తున్నాడు సాక్షాత్ పరమేశ్వరుడే. ఆ చేస్తున్న విధానం చాలా క్షేత్ర ప్రశంస. ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో చెప్తూ నందీశ్వరుడికి ఒకసారి చిదంబర నటరాజ వైభవం శివుని ద్వారా వినాలనిపించిందిట. ఆయన చెప్తే అంటే నందీశ్వరుడికి తెలియదనా? తెలియక కాదు, శివుని నోట మళ్ళీ శివుని గురించి వింటూ ఉంటే ఉన్న ఆనందం వేరు. అది భక్తులకు తెలుస్తుంది. భక్తుల్లో గొప్పవాడు నందీశ్వరుడు. నందీశ్వరుని గురించి ఒక మాట చెప్పుకున్నాం. నందీశ్వరుడు అంటే కేవలం చాలామంది అనుకుంటారు ఒక వృషభం అని. కానీ నందీశ్వరుడు వృషభ రూపంతో శివుని కొలుచుకుంటున్న సమస్త ప్రమదగణాలకి అధీశ్వరుడు అతను. సాధారణంగా మనం శివపార్వతుల తనయుడైన గణపతిని ప్రమదగణాధ్యక్షుడు అంటాం. ఆయన నిజమే ప్రమదగణాలకు అధిపతే కావచ్చు, కానీ ఆయన విశ్వగణపతి, విశ్వమహాగణపతి. ఆయన శివపార్వతుల తనయుడైన గణపతి వేరు, నందీశ్వరుడు గణాధ్యక్షుడు ఆయన. ఎలాగైతే వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడికి ప్రాధాన్యం ఉన్నదో, శైవ సంప్రదాయంలో నందీశ్వరుడికి అంత స్థానం ఉన్నది. చాలామంది అనుకుంటారు విశ్వక్సేనుడికి శైవ సంప్రదాయంలో గణపతి అని. కాదు, విశ్వక్సేనుడు వైష్ణవ సంప్రదాయం అయితే నందీశ్వరుడు శైవ సంప్రదాయం, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే హైందవ ధర్మం ఎప్పుడో ఒకటే. విష్ణుతత్వంలో ఒక రూపంలో ఉంటే శివతత్వంలో మరొక రూపంలో ఉంటుంది పరతత్వం, అంతే తప్ప భేదములేవి లేవు. గరుత్మంతుడు వేరు, వృషభేశ్వరుడు. గరుత్మంతుడు వృషభేశ్వరుడు శైవ వైష్ణవ సంప్రదాయంలో సమాంతరంగా ఉంటారు. అక్కడ విశ్వక్సేనుడు, ఇక్కడ నందీశ్వరుడు. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే గణపతికి ప్రత్యామ్నాయం విశ్వక్సేనుడు అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వక్సేనుడు నందీశ్వరుడు ఒకటి, ఇది తెలుసుకోవాల్సింది. గణపతి ఉన్నాడా, ఆయన మహాగణపతి. ఆయన శివపార్వతుల తనయుడుగా ఆవిర్భవించాడు, ఆయన పరబ్రహ్మ సాక్షాత్, అది గాణపత్యం. ఇప్పుడు నేను దాని ప్రస్తావన చేయట్లేదు. కానీ గణపతి అంటే శివపార్వతుల తనయుడు, ప్రమదగణాలకు మాత్రమే అధిపతి అనుకుని ఇది శైవులకు సంబంధించిన వాడు పక్కకు తీయడం కాదు, అందరికీ సంబంధించిన వాడు మహాగణపతి. అటువంటి మహాగణపతి తత్వం వేరు. కానీ ఇప్పుడు ఆయన గురించి ప్రవచనం కాదు. కేవలం గణాధ్యక్షుడు ఉండడమే కాకుండా శివతత్వ నిధి నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడే సనత్కుమారునికి శివతత్వాన్ని బోధించినవాడు. సనత్కుమారుడు వారు వ్యాసునికి బోధించాడు. వ్యాసుని ద్వారా మనకు శివతత్వం లభించింది. ఎక్కడ శివతత్వం గురించి వచ్చినా శివపురాణంలో కానీ, కూర్మపురాణంలో కానీ, స్కాంద పురాణంలో కానీ క్రమం ఇదేనండి. శివతత్వానికి మన ఆచార్యులను ఒక్కసారి చెప్పుకున్నాం, గురువుని స్మరించుకోవాలి కదా. అది శివుని ద్వారా గ్రహించిన వాళ్ళలో నందీశ్వరుడు. స్కందుడు కూడా శివుని ద్వారా గ్రహించిన వాళ్ళల్లో ఒక ఆచార్యుడిగా చెప్పబడతాడు. స్కందుడు, ఇటు నందీశ్వరుడు. ఇప్పుడు నందీశ్వర పరంపర మనం చెప్తున్నాం. అదే నందీశ్వరుడికి విద్యా ప్రవర్తకుడు, ఆచార్యమూర్తి. లలితా శాస్త్రంలో నంది విద్య నటేశ్వరి అని కనబడుతుంది. నంది విద్య మరొకసారి అనండి, నటేశ్వరి. అక్కడుందండి తత్వం. నంది విద్య నటేశ్వరి. నటేశ్వరియా నటేశ్వరుడా? భలే ఉన్నదండి. ఆ మాటకు వస్తే మీరే లలితా శాస్త్రంలో దక్షిణామూర్తి రూపిణి అని మాట చెబుతారు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి అంటే అమ్మవారి పేరు. కానీ దక్షిణామూర్తి ఎవరు? శివుడు దక్షిణామూర్తి.
కానీ అమ్మవారిని దక్షిణామూర్తి రూపిణి అన్నారంటే మీకు తెలియదయ్యా, లలితా సహస్రనామం ప్రతి నామం ఎంత అమ్మవారి నామం అంత శివనామం అంటావాడు. ఇద్దరిది కలిపి ఎలా నమ్ముతామండి అంటే చివరి వాక్యానికి వెళ్ళిపోండి, శివశక్తి రూపిణి అన్నారు కదా, చక్కటి అన్వయం. అందుకే నంది విద్యా నటేశ్వరిని పక్కన ఉండడంలో గొప్ప విశేషం ఉన్నదండి. నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి, అక్కడుంది రహస్యం. దానికి నటరాజ తత్వానికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవాలి. చిదంబర రహస్యం అనకు అరుదైన గ్రంథం ఉంది, అది రహస్యమైన గ్రంథం. గురుముఖత తెలుసుకోవాల్సిన ఒకనొక శాస్త్ర గ్రంథం, ఉపాసన గ్రంథం. అందులో తాండవేశ్వరి తాండవేశ్వర నామావళి అని ఒక నామం ఉంది. తాండవేశ్వరి తాండవేశ్వర. తాండవేశ్వరి అంటే ఆవిడ, తాండవేశ్వరుడు అంటే ఆయన. ఇద్దరికి సరిపోయింది. ఆయనకో నామం ఈవిడికో నామం, అలా 108 నామాలు ఉన్నాయి. అనుష్ఠానం చెయ్యాలే కానీ కావలసిన ఉన్నాయండి ఇక్కడ. అక్కడ తాండవేశ్వరి అయితే ఇక్కడ నటేశ్వరి అయ్యింది. అంటే పుంలింగం స్త్రీలింగం మారింది కానీ నాట్యం మాత్రం మారలేదు. ఇద్దరూ ఒకే స్వరూపం. అర్ధనారీశ్వరుల్లో అయితే శివపార్వతులు కనబడతారు కానీ నటరాజులో కనబడతారంటే నటరాజులో కూడా కనబడతారు. ఎలా కనబడతారో ఆయన ప్రత్యక్షమైనప్పుడు చూద్దాం. కానీ నటరాజులోనే అమ్మవారు ఉన్నారు, వేరే కాదు. శివకామ సుందరిగా పక్కన చూస్తూ ఉన్నా ఆయన అంటూ కనబడ్డాడంటే ఆవిడుంది, ఆవిడ లేకపోతే ఆయన కనబడ్డండి. అది వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం మనకు శాస్త్రం చెప్తున్నది. వ్యక్తమైనదంతా అమ్మవారే, అవ్యక్తం శివుడు. ఇప్పుడు నటరాజు రూపం వ్యక్తమా అవ్యక్తమా చెప్పండి. నేను సంస్కృతం అడిగాను కాదు, నటరాజు రూపం కనబడుతుందా లేదా? ఒక రూపం అంటూ వ్యక్తం అవుతుంది, చెప్తే అర్థమవుతుంది కదా. వ్యక్తం అవ్యక్తం అంటే వర్ణనకు కూడా అందనిది. ఆ వర్ణనకు కూడా అందని వాడు యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పబడుతున్నటువంటి వాడు శివుడు. మనస్సుకి మాటకందే మూర్తి అమ్మవారు. అమ్మవారు విడిగా రాగలరా? ఆయన్నే ఆవిడ చూపించింది. అది వ్యక్త అమ్మవారు అయినప్పుడు నటరాజు ఎవడవాలి? అమ్మవారే కావాలి ఇక్కడ. అందుకే ఆవిడే ఇద్దరికీ ఒకటే పేర్లు. అందుకే నటేశ్వరి ఆవిడైతే నటేశ్వర ఆయన, దక్షిణామూర్తి ఆయన అయితే దక్షిణామూర్తి రూపిణి ఆవిడ. ఈ రెండింటికి ప్రవర్తక విద్య ఎవడు? నంది విద్య. నందికేశ్వరుడు గురించి చెప్పుకున్నాం. ఆయన అయువున్ నరులు కేవంగ అయోచ్ అనేటువంటి మాహేశ్వర సూత్రములకు కారికలు రచించిన వాడైన. భరతనాట్యశాస్త్రానికి కూడా వ్యాఖ్యాతల్లో నందికేశ్వరుని చెప్తారు. ఆయన అనుసరించి అభినవగుప్తుడు మొదలైన వారు భాష్యాలు రచించారండి. నందికేశ్వరుడు ఎంత శివతత్వ ప్రవర్తకుడు, ఆచార్యుడు దీన్ని బట్టి తెలుస్తున్నది. అలా నంది విద్య ఏది అంటే నామపారాయణమే. నామపారాయణం, నామ విద్య అంటే అర్థం చాలా విస్తారమైన అర్థం ఉంది శ్రీ విద్యలో. దీనికి ప్రధానంగా తెలుసుకోవాల్సింది అకారాది క్షకారంతములే శివనామాలు. అక్షరాలే శివనామాలు. అక్షరాలు పుట్టింది ఎక్కడ? ఆయన డబర్కుం నుంచే. దీన్ని బట్టి నటరాజ విద్యే నామపారాయణ విద్య. ఆ విద్యను ప్రవర్తింపజేసిన ఆచార్యుడు నందికేశ్వరుడు. ఆ విద్యలో తెలియబడే స్వరూపము నటరాజతత్వము. అందుకే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అనే మాటలో మనకు బోధిస్తున్నారు వశిన్యాది వాగ్దేవత లలితా సహస్రనామాల్లో. ఇవాళ ప్రారంభం నటరాజు లలితా సహస్రనామాల నుంచి లాక్కొచ్చాం మనం. అంతే కదా, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆయన తాండవం చేస్తుంటే ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆవిడ చూడకపోతే ఆయన తాండవం చేయడు. అది ఆనంద తాండవం కావచ్చు, ప్రళయ తాండవం కావచ్చు, త్రిపురాసుర సంహార తాండవం కావచ్చు. ఎన్ని తాండవాలను చెప్పుకున్న సప్తవిధ తాండవాలు. సప్తవిధ తాండవాలకు ఆవిడ సాక్షిగా ఉండాలి. సాక్షి అంటే అలా చూస్తూ కూర్చుందని కాదు అర్థం, మొత్తం గమనిస్తుంది ఆయన తాండవాన్ని. ఎందుకంటే ఎవడైనా గొప్ప కళని ప్రదర్శించాడనుకోండి, బాగుందని తల ఊపేవారు 100 మంది ఉండొచ్చు. కానీ ఏది బాగుందో ఎక్కడ బాగుందో తెలుసుకుని ఒక విద్వాంసుడు దొరకడం అరుదు. అలాంటి విద్వాంసులు ఎదురుగా కూర్చుంటే విద్య చెప్పేవాడికి మరింత ఉత్సాహం. అని ఇవాళ బాగుందండి, ఇవాళ బాగలేదండి అని చెప్పాడంటే వాడు మూడు బట్టి వాడు చెప్పాడు, గ్రహించి చెప్పాడు. వాడికి నేను 3 బాగుంది, వాడు 3 బాగులేదు, అందుకోసం చెప్పాడు. మూడ్స్ కాదు, ఎన్ని మూడ్స్ ఉన్నా భగవంతుడి దగ్గరికి వచ్చాను అన్ని పక్కన పెట్టి శివపరమైన మూడ్లోకి వెళ్ళిపోవాలండి అక్కడ. అప్పుడు ఆ చెప్తున్న విద్యను గ్రహించగలరు. అలా విద్యను గ్రహించాలి. అప్పుడే సంగీతకారుడికైనా, నృత్యకారుడికైనా, ఎవరికైనా, కళాకారుడికి అతడు చూపించే స్వారస్యాల సూక్ష్మ విషయాలు గ్రహించగలిగే వాళ్ళు కూర్చోవాలి సభలో. శివుడు నాట్యం చేస్తే అందరూ కూర్చుంటారు, కానీ గ్రహించగలిగే వాళ్ళు ఆయనతో సమానమైన వాళ్ళే ఉండాలి. ఆయనతో సమానం ఎవరు ఉండగలరు? ఆయనకి భేదం లేని వాళ్ళు కూర్చోగలగాలి. అందుకే ఆవిడను కూర్చోబెడతారట అధ్యక్ష స్థానంలో. కైలాస శైల భవనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతుం అభివాంఛతి సులపాని దేవా ప్రదోష సమయేను భజంతి సర్వే. శివనాట్యం జరిగినప్పుడు శివుడి వైపు చూడాలి. పక్క చూపులు చూస్తే శివుడు ఇక్కడ కనబడతారండి ఇక్కడ. అందుకు వాళ్ళందరూ ప్రదోషకాలంలో కూర్చుని ఉంటారు. శివుడు ఇంకా వేదిక మీదకి రాలేదు, ఎందుకంటే రావాల్సిన వాళ్ళు రాలేదుట. కానీ అలంకారం చేసి ఉంచారు. ఒక
అద్భుతమైన సింహాసనాన్ని, అది అధ్యక్ష సింహాసనం. అప్పుడు చెలికత్తెలందరూ అమ్మవారిని అలంకరించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎక్కడ? కైలాస శైల భవనే. కైలాస శైలంలో పెద్ద భవనం, నాట్యానికంటూ పెద్ద ప్రాంగణం ఉంది కైలాసంలో, సభాభవనం. ఆ సభాభవనంలో సింహాసనం అలంకృతమై ఉంటుంది. అక్కడ అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఆవిడకున్న పరిచారికలు అలంకృత అయినటువంటి జగన్మాతను తీసుకొచ్చి త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే, రత్నమయమైన సువర్ణపీఠంపై అమ్మవారిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆవిడ చూసిన వెంటనే నృత్యం విధాతం అభివాంఛతి సులపాని. అప్పుడు నాట్యం చేయాలనేటువంటి కోరిక ఆయనకు కలిగింది. ఆవిడ చూస్తే ఆయనకు ఉత్సాహం. అది చూడ్డానికి దేవతలందరూ ఉన్నారు. ఇది ధ్యానించవలసిన పద్ధతి అయ్యా నటరాజస్వామిని. మరి నటరాజు ఎలా ఉంటాడు? ఎప్పటి నుంచి కనబడ్డని ముందే చెప్పుకున్నాం. అమ్మవారిని తీసుకొచ్చాం మొత్తానికి. ఆవిడ చూస్తోంది, అప్పుడు నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యంలో మళ్ళీ ఆవిడుంది. చూస్తున్న సాక్షి స్థానంలో ఆవిడుంది, నాట్యం చేస్తున్న నటరాజు రూపంలో ఆవిడే ఉన్నది. అందుకే ఒక పెద్ద తాత్వికుడు ఒక మాట అన్నాడు, శివుడు నటరాజు అయితే అమ్మవారు నాట్యం ఉన్నారు. ఇది చాలా అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ నాట్యమే ఎక్స్ప్రెషన్ కదా, ఎక్స్ప్రెషన్ నాట్యం చేసేవాడు నటరాజు. నాట్యంలో ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, నటరాజు మారడు. ఆ ఎక్స్ప్రెషన్ చేయగలిగే శక్తి ఆయనకుంది. ఏముంది? శక్తి. ఆ శక్తి పేరు అమ్మవారయ్య అన్నారు ఇక్కడ. అదే నాట్యం అమ్మవారు, రాజు శివుడు, కలిపితే నటరాజు అన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు నటేశ్వరిని ఎందుకన్నారో తెలిసిపోయింది కదా. అయితే నటరాజులు అమ్మవారు ఎక్కడున్నారో ఆయన వచ్చినప్పుడు చూద్దాం, వెతికితే దొరుకుతాడు. ఊరికిన కూర్చొని చూడటం కాకుండా ఆయన ఆపాదమస్తకం చూస్తాం. మనం చూసినప్పుడు అమ్మవారిని పట్టేసుకుందాం. అలా పట్టుకునే శక్తిని మని వాళ్ళు ధ్యానం చేసి అమ్మవారిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెడదాం. అప్పుడు అమ్మవారు అయ్యవారిని చూస్తున్నది. మొత్తానికి నందీశ్వరుడు గొప్పతనం చెప్పడం కోసం అలాంటి ఆ విద్యను ప్రవర్తింపజేసిన వాడు ఆయన. అందుకే ఈ నందీశ్వరుడే శివుని ద్వారా తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న జ్ఞానమంతా నందీశ్వరుడు ప్రశ్నించి శివుని ద్వారా తెలుసుకుంటున్నాడు. ఎప్పుడైనా శిష్యుడు ప్రశ్నిస్తే కానీ గురువు చెప్పడు. ప్రశ్న దేనికి సంకేతం అంటే తెలుసుకోవాలనే తపనకి సంకేతం. అలాంటి తపనతో అంటున్నాడు నందీశ్వరుడు, చరాచరాత్మకే విశ్వే దేవా శంకర సంతతం త్వమేవ కరుణారూపో విహరన్ ప్రతిభాసిమే. గొప్ప మాట అంటున్నాడు. స్వామి, నాకేమనిపిస్తుందంటే ఈ జగత్తులో నాకు జగత్తునేం కనిపించట్లేదు. ఎప్పుడు తెలుసా? నువ్వు తప్ప నాకు మరుగుడు కనిపించట్లేదు. నువ్వే నా ప్రపంచం ఒక మాట అయితే, ప్రపంచమే నువ్వనేది రెండవ మాట. రెండు తెలుసుకోవాలి ఇక్కడ. శివుడే ప్రపంచం అంటే, ప్రపంచమే శివుడు. ఇలా చూడగలగాలి. కొందరు అంటుంటారు నాకేం పట్టదండి, అతడే ప్రపంచం, లేదా ఆమె ఏ ప్రపంచం లోకంలో చూస్తాం. అది ప్రేమ చేత. భక్తిలో కూడా మనం ఎలా మారిపోవాలంటే పరమాత్మయే ప్రపంచం కావాలి, మరే ప్రపంచం పట్టకూడదు. ఆ భక్తి వస్తే ప్రపంచం పరమాత్మగా దర్శనమిస్తుంది. ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మనే ప్రపంచంగా అనుకుంటే ప్రపంచం పరమాత్మగా కనబడుతుంది. ఈ రెండవ దశ సిద్ధ దశ, మొదటి దశ సాధన దశ. ఉత్తమ సాధన ఏమిటంటే పరమాత్మేని ప్రపంచం అనుకో, భగవంతుడిని ప్రపంచం అనుకో, లౌకిక విషయాలు ఏ వచ్చినా జులిపే లోపల నుంచి. అది భక్తి, ఉత్తమ భక్తి. దానివల్ల భగవంతుడు ఏం చేస్తారంటే ప్రపంచం నాకు వేరుగా ఉందా, ఇదంతా నా స్వరూపమని దర్శింపజేస్తాడు. అప్పుడు మనం సర్వం బ్రహ్మమయం అనే స్థితికి వెళ్ళగలం. ఆ మాట మాట్లాడుతున్న నందీశ్వరుడు మొదటి మాటలోనే ఇంత గొప్పగా అంటున్నాడు, చరాచరాత్మకే విశ్వే దేవ శంకర సంతతం త్వమేవ ప్రతిభాసిమే. నాకు ఈ చరాచరాత్మకమైన జగత్తులో నువ్వు మాత్రమే కనబడుతున్నావు. నువ్వు కనబడుతున్నావు, ప్రపంచం కనబడుతుంది అనడం కాదు, నువ్వు మాత్రమే కనబడుతున్నావు. కరుణారూప విహరన్. ఎలా కనబడుతున్నావంటే దయాస్వరూపుడవై నువ్వే విహరిస్తూ వ్యాపిస్తూ దర్శనమిస్తున్నావు. మహాశ్చ పరమాణుశ్చ సకలం త్వం మహేశ్వర. మన పురాణాల స్తోత్రాలు తేలిక అనుకుంటాం, కానీ ఆ స్తోత్రాన్ని వ్యాఖ్యానం చేస్తే ఉపనిషత్ తత్వాలు బయటకు వస్తాయి. గొప్ప మాట అంటున్నాడు, మహాంశ్చ పరమాణుశ్చ. పరమాణువులో నువ్వే, మహాతత్వంలో నువ్వే ఉన్నావు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా సకలం త్వం పరమేశ్వర త్వమేవ సర్వలోకానాం సృష్టి స్థిత్యంత కారణం. తృణంచ నచలత్యేవా భవచ్చక్త్యా వినాశివ. నీ శక్తి లేకపోతే గడ్డి పరకు కూడా కదలదు. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని తెలుగులో మనం ఒక సామెత చెప్తాం. అలాగే ఈశ్వరుడు ఆజ్ఞపోతే గడ్డి పరకు కూడా కదలదు అని ఒక మాట ఉన్నది. ఆ మాట ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ గడ్డి పరకు కూడా శివుడు ఆజ్ఞ లేనిది కదలదండానికి కేనోపనిషత్తులో పెద్ద కథ ఉంది. అదే ప్రమాణం ఇక్కడ. అంత విశేషం. శివుడు ఆజ్ఞ లేకపోతే ప్రచండ వాయువు కూడా గాలిని మన గడ్డి పరకుని కదిలించలేట. వాయువు అంత శక్తిమంతుడైన
చెట్లను పెకలించేసిన, పర్వతాలను ఊడబెరికినప్పటికీ కూడా గడ్డి పరగను కూడా కదల్చలేడు శివుడు శక్తి ఇవ్వకపోతే. కనుక పంచభూతాల్లో శక్తి ఆయనే. అది నీ ఆజ్ఞ లేకపోతే గడ్డి కూడా కదలదు. పైగా భవశక్త్యా వినా, నీ శక్తి అనేది లేకపోతే తృణంచ నచలత్యేవా, గడ్డి పరకు కూడా కదలు స్వామి. అసలు నీ కరుణ ఉంటేనే సుఖం అనేది లభిస్తుంది. ఎవడైనా ఏదో ఆనందం అనుభవిస్తున్నంటే శివకారుణ్యం. అక్షయం సుఖం, అక్షయమైన సుఖం నీ పరిపూర్ణ కరుణ వల్ల లభిస్తుంది. అక్షయ సుఖం అనగా మోక్షమే, అది నీ కరుణ వల్ల లభిస్తుంది. కదాచిదపి సేవాతే లభ్యతే ఇది మానవై క్షణమాత్రేణ తే ముక్తా పాశైర్జన్మ నిబంధనై. పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను సేవించాలనే బుద్ధి ఎవడికో పుడుతుంది. ఆ పుణ్యం గట్టిపడితే సేవిస్తాడు. ఆ సేవించిన వాడు మరి జన్మ సంసార పాశంలో పడ్డ సుమా. అంతేకాదు గొప్ప తపస్సులు, తీర్థసేవనాలు, జపాలు, హోమాలు ఇవన్నీ అక్కర్లేదయ్యా. అలాగే ఉపవాసములు, కాయక్లేశములు కూడా అవసరం లేదు. మరి కావలసింది ఏంటంటే నీ పాదాలను ఆశ్రయించడం ఒక్కటి చాలు. అదొక్కటి చేయగలిగితే సర్వసాధనలు చేసినట్లే అని నమస్కారం చేసుకుని, అంతా నువ్వు ఉన్నావని నాకు తెలిసినప్పటికీ కూడా నీ క్షేత్రముల యందు నీళ్ళు ప్రకటిస్తాం. అంతా ఉంటా అప్రకటితంగా. ఈ రెండు తెలుసుకోవాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు అని చెప్తుంది హిందూ మతం. అటువంటప్పుడు క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలంటే మనం కొంటె ప్రశ్నలు వేస్తాం. అది కొంటె ప్రశ్నే. సర్వత్రా భగవానుడున్నా నువ్వు సర్వత్రా భగవద్ అనుభవం లేదు. అంతటా భగవద్ అనుభవం ఉన్నవాడికి అంతా శివక్షేత్రమే.